కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. దీపే అసలైన వారసురాలని పారిజాతానికి నిజం చెప్పిన జోష్న. ఇకపై ఆట తనదే అన్న పారు. దీపలో మొదలైన అనుమానం. జోష్న కొత్త ప్లాన్. లైట్ తీసుకున్న కార్తీక్. కాంచన కోపం. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. సుమిత్ర ఆపరేషన్ గురించి ఆరా తీస్తుంది పారు. నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు సుమిత్రకు ఆపరేషన్ ఎలా జరిగింది, నీ బోన్ మ్యారో ఎలా ఇచ్చావు, మళ్ళీ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు నువ్వు దాసు కూతురివా సుమిత్ర కూతురివా అని జోష్నను అడుగుతుంది పారు. సుమిత్రకు కన్న కూతురే బోన్ మ్యారో ఇచ్చింది అంటుంది జోష్న. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది పారు. ఎక్కడ ఉన్న కన్న కూతురు ఎలా బోన్ మ్యారో ఇచ్చింది అని అడుగుతుంది పారు. తల్లికి కూతురు ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఆ కూతురికి కన్న తల్లి ఎవరో తెలుసు అంటుంది జోష్న. షాక్ అవుతుంది పారు. తనెవరో నీకు తెలుసా అని జోష్నను అడుగుతుంది పారు. తెలుసని షాక్ ఇస్తుంది జోష్న. అసలైన వారసురాలు ఎవరో చెప్పు అని జోష్నను అడుగుతుంది పారు. తెలుసుకొని ఏం చేస్తావు అంటుంది జోష్న. చిన్నప్పుడు వదిలేసిన ప్రాణాలు ఇప్పుడు తీస్తాను. శివన్నారాయణ మనవరాలు ఎవరో చెప్పు అని గట్టిగా అరుస్తుంది పారు. అదే టైంలో కిచెన్లో వాటర్ తాగుతున్న దీపకు పొలమారుతుంది. కార్తీక్ వచ్చి ఎవరో నిన్ను గట్టిగానే తలుచుకుంటున్నారు మరదలా అంటాడు. పారిజాతం గారే కావచ్చు. నేను తన మనవరాలు కాదన్న విషయం తెలిసిపోయిందేమో అని డౌట్ పడుతుంది దీప. తనకు తెలిసే ప్రసక్తే లేదు అని కొట్టిపారేస్తాడు కార్తీక్. మరోవైపు అసలైన వారసురాలు ఎవరో చెప్పు అంటుంది పారు. చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో అంటుంది జోష్న. శివన్నారాయణ మనవరాలు సుమిత్ర దశరథుల కన్న కూతురు ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు, ఆ దీపే అంటుంది జోష్న. పారు గుండె పట్టుకుంటుంది. నిన్ను నేనెలా నమ్మాలి అని అడుగుతుంది పారు. వెంటనే తాను అంతకుముందు చేయించిన DNA రిపోర్ట్స్ చూపిస్తుంది జోష్న. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నేనే మహానటి అనుకున్నాను, కానీ ఇక్కడ నన్ను మించిన నటులున్నారు. నిజం తెలిసిందిగా ఒక్కొక్కరిని తొక్కిపెట్టి నార తీస్తానని ఆవేశపడుతుంది పారు. ఇప్పుడు నువ్వు బయటపడితే నష్టం మనకే. అందరికీ దీప గురించి నిజం తెలిసేలోపు ఈ ఆస్తి నా పేరు మీద రాసుకోవాలి. బావను పెళ్లి చేసుకోవాలి అంటుంది జోష్న. వాడెందుకే నీకు? కార్తీక్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వదిలేయి అంటుంది పారు. ఆస్తి మనది కావాలంటే నీకు ఏ నిజం తెలియనట్లే ఉండు. వాళ్లతో మంచిగా ఉంటూనే మన పని మనం చేద్దాం అంటుంది జోష్న. నేను రెడీ అని చేతులు కలుపుతుంది పారు. మరోవైపు హాల్లో కూర్చుని దక్షిణామూర్తి మాటలను గుర్తు చేసుకుని ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే కాల్ వస్తుంది. శివన్నారాయణ కోపంగా మాట్లాడతాడు. ఆ మాటలకు అందరూ కిందకొస్తారు. దశరథ ఏమైంది నాన్న అని అడిగితే నెల్లూరు బ్రాంచ్లో పెద్ద ఫ్రాడ్ జరిగిందంట, ఫోన్ వచ్చిందని చెప్తాడు శివన్నారాయణ. సరే నేను వెళ్తాను, మీరు రేపు బోర్డు మీటింగ్ చూసుకోండి అని చెప్పి వెళ్తాడు దశరథ. దీపకు జోష్నపై అనుమానం వస్తుంది. పారు దీపను అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఏమైంది పారు, ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. మీరిద్దరూ చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటుంది పారు. నువ్వు కూడా అలాగే కనిపిస్తున్నావు అంటాడు కార్తీక్. నేను పిచ్చిమాలోకాన్ని, ఎవరేం చెప్పినా నమ్మేస్తాను. నేనేమీ కొత్తగా లేను అంటుంది పారు. సరే మేము ఇంటికి వెళ్తున్నామని చెప్పి బయలుదేరతారు కార్తీక్ దీప. నెల్లూరు బ్రాంచ్లో జోష్నని ఏదో కుట్ర చేసినట్లు ఉంది అంటుంది దీప. లేదు, సమస్య నిజంగానే ఉంది అంటాడు కార్తీక్. పారిజాతం గారు కూడా ఏదో తేడాగా ఉన్నారు అని అనుమానపడుతుంది దీప. లైట్ తీసుకుంటాడు కార్తీక్. మరోవైపు శౌర్యను చదివిస్తూ ఉంటుంది కాంచన. అంతలో కార్తీక్ దీప వస్తారు. కాసేపు మాట్లాడుకుంటారు. అమ్మా, నీకు అత్త వాళ్ళ నాన్న దక్షిణామూర్తి గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు కార్తీక్. ఉలిక్కిపడి చేతిలో గ్లాస్ కింద పడేస్తుంది కాంచన. ఆ పేరు నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడుగుతుంది కాంచన. ఆయన ఈరోజు ఇంటికి వచ్చాడని చెప్తాడు కార్తీక్. మా నాన్న ఇంట్లోకి రానిచ్చారా అని అంటుంది కాంచన. ఆ తాత గురించి అడిగితే ఎందుకు ఎవరూ చెప్పట్లేదు అంటుంది దీప. ఎవరే నీకు తాత అని కోప్పడుతుంది కాంచన. మన దృష్టిలో ఆ కుటుంబం ఎప్పుడో చచ్చిపోయింది, వాళ్ల దృష్టిలో మన కుటుంబం ఎప్పుడో చచ్చిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ మనిషి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు అంటుంది కాంచన. వాళ్లకు మనకు గొడవేంటని అడుగుతాడు కార్తీక్. వాళ్ల గురించి మరోసారి అడిగితే నేను చచ్చినంత ఒట్టే అంటుంది కాంచన. షాక్ అవుతారు దీప కార్తీక్. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.